తల్లిదండ్రులతో పాటు కేఏ పాల్ గారి కూడా తన చిన్నతనం నుంచే అంటే సుమారు 4 ఏళ్ల వయసు నుంచే చర్చికి వెళ్లడం ప్రారంభించారు. మరికొంత వయసు వచ్చిన తర్వాత అంటే 1971లో కేఏ పాల్ గారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. అలా కిలారి ఆనంద్ గా ఉన్న కేఏ పాల్ గారు క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కిలారి ఆనంద్ పాల్ గా అంటే కేఏ పాల్ గా పరిచయం అయ్యారు. కేవలం 8 ఏళ్ల వయసులోనే కేఏ పాల్ గారు క్రైస్తవుడిగా మారి చదువుకునే రోజుల్లోనే చర్చి పనుల్లో పాల్గొనేవారు. కేఏ పాల్ గారు స్కూల్ కి వెళ్లే రోజుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉండడంతో చిట్టి వలస జూట్ మిల్లులో బొగ్గులు ఏరుకొని వాటిని అమ్మి డబ్బు సంపాదించేవారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారైనప్పటికీ కేఏ పాల్ గారు చదువుకుంటూనే చర్చి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారు. తోటి స్నేహితులు చదువుకుంటూ ఆడుకుంటుంటే కేఏ పాల్ గారు మాత్రం చదువుతో పాటు పని చేయాల్సి వస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో ఆకలితో పాడైపోయిన ఆహారం కూడా తిన్న రోజులు ఉన్నాయి అని కేఏ పాల్ గారు స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఒకవైపు చదువు, మరోవైపు పని, అదే సమయంలో క్రైస్తవ బోధ, ఈ అన్నిటి మధ్య చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయారు. దాంతో కేఏ పాల్ గారి చదువు అంతంత మాత్రంగానే కొనసాగింది. కేఏ పాల్ గారు 8వ తరగతి ఫెయిల్ అయ్యారు. అయితే అక్కడే ఆగలేదు. మరోసారి పరీక్ష రాసి చివరకు 8వ తరగతి కూడా పాస్ అయ్యారు. అలా కష్టపడి ఆయన చదువుకోవాలని నిర్ణయించుకొని 10వ తరగతి పూర్తి చేశారు. పాల్ గారు ఇంటర్మీడియట్ నర్సీపట్నంలో కొనసాగించారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో కూడా తన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏదో ఒక పని చేస్తూ చదువుకోవాల్సి వచ్చేది. చదువుతో పాటు కష్టపడి పనులు చేస్తూ ఇంటర్మీడియట్ ను పూర్తి చేశారు. ఇంటర్ తర్వాత అనకాపల్లిలో ఏఎన్ఎం కాలేజ్ లో డిగ్రీకి జాయిన్ అయ్యారు. అక్కడ చదువుతున్న సమయంలో కూడా ఆర్థికంగా తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. డిగ్రీ చదువుతున్న రోజులు ఒకానొక దిశలో కేవలం 15 పైసలతో మొత్తం 30 రోజులు గడిపిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక కారణాల వల్ల డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. డిగ్రీ పూర్తి చేయకపోవడంతో స్థిరమైన ఉద్యోగం లేకపోవడం వల్ల కాలనీ వాళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ అవమానాలు భరించలేక కేఏ పాల్ గారు ఒకానొక టైంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. అలా జీవితం ముగించుకోవాలనుకున్న సమయంలోనే స్థానికంగా ఒక జూట్ మిల్లులో ఒక చిన్న ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగంలో నెలకు ఆయనకు 300 రూపాయల జీతం వచ్చేది. కానీ ఆ ఉద్యోగం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. కొంతకాలం తర్వాత మళ్లీ ఉద్యోగం మారాల్సి వచ్చింది. ఈ విధంగా కేఏ పాల్ గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉండగా అదే సమయం షార్ట్ వీడియోలో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది అండ్ దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.